యేసుక్రీస్తు శోధనను జయించుట. ప్రార్థన చేసుకుని ఈ వాక్య భాగాన్ని ధ్యానించుకుందాం. కృపగల దేవ, మహోన్నతుడా, పరిశుద్ధుడా, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రములు నాయనా. చదువుబడిన మాటలు మీవి అమూల్యమైన శక్తి కలిగిన జీవము కలిగిన మాటలు మీ బిడ్డలకు బోధించినట్టుగా మీ దాసులైన మీ సిలువ చాటున మరుగుపరుచుకొని మీ బిడ్డలకు కావలసిన జీవవాక్కులు మీరు అందించమని వినగల చెవిని గ్రహించగలిగిన మనస్సును దయచేసి నిద్రాశక్తులు అంధకార శక్తులు యేసు నామములో బంధిస్తూ నీ వాక్యపు వెలుగులో ప్రతి బిడ్డను మీరు నడిపించి బలపరచుమని మా ప్రభువైన అయిన యేసుక్రీస్తు ద్వారా వేడుకొని ప్రార్థిస్తున్న మా పరలోకపు తండ్రి, ఆమేన్. మానవుని జీవితంలో ఎన్నో శోధనలు, ఎన్నో సమస్యలు, ఎన్నో అభ్యంతరములు, ఎన్నో ఆటంకాలు వస్తుంటాయి. ఈ అభ్యంతరములు, ఆటంకములు వస్తున్నటువంటి సమయంలో వాటిని జయించాలి అంటే మానవరీతిగా మనము జయించలేము, వాటిని మనము అధిగమించలేము, వాటిని మనము ఓడించలేము. కానీ దేవుడు మనకు శక్తినిచ్చుట చేత, దేవుని వాక్యము మనలో నివసించుట చేత వాటన్నిటిని మనం జయిస్తాం. అది ఎంతటి శోధనైనా, అది ఎంతటి సమస్య అయినా, ఎంతటి వేదన అయినా, ఎంతటి బాధ అయినా దేవుని వాక్యము మనలో ఉంటే దాన్ని జయించగలము. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే. ఇక్కడ మనం చదువుకున్న వాక్య భాగంలో యేసుక్రీస్తు శోధనను జయించాడైన. బాప్తిసం పొందిన తర్వాత శోధనకు ఆయన నడిపించబడ్డాడు. చూడండి ఒక్కసారి 44వ అధ్యాయం 1వ వచనంలో, యేసు పరిశుద్ధాత్మ పూర్ణుడై యోర్దాను నది నుండి తిరిగి వచ్చి 40 దినములు ఆత్మచేత అరణ్యములో నడిపింపబడి. చూడండి, అంటే పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డాడు. ఆయన పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడ్డాడు. ఆయన ఆత్మపూర్ణుడై పరిశుద్ధాత్మ శక్తి చేత నడిపించబడ్డాడు కనుక ఆయన శోధనను జయించగలిగాడు. 3 రకముల శోధనలు వచ్చాయి. ఒకటి శరీరము, రెండవది లోకము, మూడవది సాతాను. ఈ 3 శోధనలు యేసయ్య జయించాడైనా. మనకు ముందుగానే వీటిని జయించి ఒక మార్గాన్ని చూపించాడు ఆయన. మీరు కూడా ఇలాగూ జయించాలి. ఎటువంటి శోధన వచ్చినా వాటిని జయించుటకు మీరు సిద్ధపడి ఉండాలని మనకు ఒక ఉపదేశాన్ని, దిశానిర్దేశాన్ని యేసయ్య మనకిచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే. మార్కు సువార్తలో చూసినట్లయితే ఒక్కసారి 1వ అధ్యాయానికి రండి. మార్కు సువార్త 1వ అధ్యాయం చూసినట్లయితే అక్కడ ఆయన అరణ్యములోనికి బాప్తిసం పొందిన తర్వాత 12వ వచనం చదవండి. 1వ అధ్యాయం 12వ వచనం, వెంటనే పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయిను. చూడండి, పరిశుద్ధాత్మయే ఆయన తీసుకొని వెళ్ళింది. పరిశుద్ధాత్మ శక్తిని పొందటానికి, ఈ శోధనలు జయించటానికి, వీటన్ని కూడా అధిగమించడానికి పరిశుద్ధాత్మ ఆయనను అరణ్యములోనికి త్రోసుకొని పోయిను. ఆయన సాతాను చేత శోధింపబడుచు అరణ్యములో 40 దినములు అడవి మృగములతో కూడా ఉండెను. చూడండి, ఇక్కడ అడవి మృగములతో కూడా ఆయన 40 దినములు అరణ్యములో ఉన్నాడు. మరియు దేవదూతలు ఆయనకు పరిచర్య చేయుచుండేది. చూడండి, ఆయనకు దేవదూతలు పరిచర్య చేస్తున్నాడు. ఆయన శోధన జయించడానికి సిద్ధముగా ఉన్నాడు. పరిశుద్ధాత్మ శక్తితో ఆత్మపూర్ణుడై అరణ్యమునకు కొనిపోబడినప్పటికీ కూడా ఒక సామాన్య మానవుడి వలె ఈ శోధనలన్నింటినీ కూడా జయించడానికి ఆయన ఇష్టపడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అట్టి శోధన మనం చూస్తూ ఉన్నాం. ఇక్కడ యేసుక్రీస్తు ఏ రకమైనటువంటి శోధన ఆయన ఎదుర్కొన్నాడో ఒకసారి రండి. 4వ అధ్యాయం చూసినట్లయితే ఆయన మొట్టమొదటిసారిగా శారీరక సంబంధమైనటువంటిది, భౌతిక సంబంధమైన శరీరము సంబంధించిన శోధన ఏమిటో చూడండి. 2వ వచనం చూడండి, అపవాది చేత శోధింపబడుచుండెను. ఆ దినములలో ఆయన ఏమీ తినలేదు, అవి తీరిన తర్వాత ఆకలి గొనగా. అంటే 40 దినములలో ఏమీ కూడా పుచ్చుకోలేదు, ఏమీ ఆహారం తీసుకోలేదు. ఆయన 40 దినముల్లో అసలు ఏమీ తినలేదు, ఏమీ స్వీకరించలేదు 40 దినాల్లో. ఒకనాడు మోషే కూడా అంతే. సీనాయి కొండకు వెళ్ళినప్పుడు 40 దినములు దేవునితో మాట్లాడుతున్నప్పుడు, దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని స్వీకరిస్తున్న సమయంలో కూడా అతడు అన్నపానములు ఏమీ కూడా
పుచ్చుకొనకుండా దేవుని యొక్క సముఖాన్ని, దేవుని యొక్క దివ్య స్వరూపాన్ని చూస్తూ సజీవుడిగా ఉన్నటువంటి మోషే భక్తుని మనం చూస్తాం. నిజమే, అంటే దేవునితో మాట్లాడుతున్నప్పుడు దేవుని వాక్యము ఆయనను బ్రతికిస్తూ, దేవుని వాక్యం ఆయనకు శక్తినిస్తూ 40 దినములు కూడా మోషే దేవునితో మాట్లాడిన తర్వాత మరి ఆయన ఆ సీనాయి కొండ దిగి వచ్చినట్లుగా మనము చూస్తాం. ఇక్కడ యేసయ్య కూడా 40 దినముల వరకు కూడా శోధింపబడ్డాడు. ఆ సమయంలో దేవదూతలు వచ్చారు, ఆయనకు పరిచయం చేశారు. ఆ శోధింపబడిన తరువాత ఆయన మొట్టమొదటి శోధన ఏమిటో చూడండి. శోధింపబడుతున్నటువంటి ఆ దినము ఏమీ తినలేదు. అప్పుడు 3వ వచనంలో, అపవాది నీవు దేవుని కుమారుడైతే రొట్టె ఆగునట్లు ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్పెను. మీరు గమనించండి ప్రియా దేవుని బిడ్డలారా, మానవుడు దేనికి బలహీనుడో ఆ బలహీనతోనే శోధకుడు మనం శోధిస్తాడు. నీవు ధనమునకు ఇష్టపడుతున్నావా, ధనము చేత శోధిస్తాడు. నీవు ఈ లోక సంబంధమైనటువంటి సుఖ సౌఖ్యాలకు ఇష్టపడుతున్నావా, దాని ద్వారా శోధిస్తాడు. నీవు ఇంకొక దానికి ఇష్టపడుతున్నావా, ఇంకొక విషయానికి ఇష్టపడుతున్నావా, ఇంకొక దానికి నీవు సర్వ సుఖాలకు నీవు ఇష్టపడుతున్నావా, దాని ద్వారానే శోధిస్తాడు. అంటే ఏది బలహీనత, ఏ బలహీనత ద్వారా మానవుడు శోధింపబడుచున్నాడో దానితోనే శోధిస్తాడు అపవాది. ఇక్కడ ఆయన ఆకలి కొన్నాడు. 40 దినాలు ఏమీ ఆహారం పుచ్చుకొనకుండా ఉన్నప్పుడు, 40 దినములు ఆయన అలాగున్నప్పుడు ఆకలి కొన్నాడు. ఆకలి కొన్న వెంటనే అపవాది వచ్చేసి ఏమంటున్నాడు, నీవు దేవుని కుమారుడు అయితే రొట్టె ఆగునట్లుగా ఈ రాతితో చెప్పమని ఆయనతో చెప్తాడు. అంటే ఆకలి కొన్నాడు కనుక ఆకలి తీరాలి. ఆ ఆకలి తీరాలంటే ఆహారము కావాలి. నీవు దేవుని కుమారుడు అయితే అని సందేహాన్ని వెళ్ళబుచ్చుతుంది. ఆయన దేవుని కుమారుని కూడా తెలుసు. అయినను కూడా నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలగునట్లుగా నీవు చేయమని అంటున్నాడు. అంటే నీవు ఈ రాళ్లను రొట్టెలుగా చేసుకొని నీవు భుజించు, నీవు ఆకలితో ఉన్నావు కదా అని శోధిస్తున్నాడు. శారీరక సంబంధమైన శోధన ప్రియా దేవుని బిడ్డలారా, ఆకలి చేత శోధింపబడుతున్నాడు యేసయ్య. అందుకు యేసయ్య ఒక చక్కని సమాధానం చెప్పాడు. మనుష్యుడు రొట్టె వలన మాత్రమే జీవించడు అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చును. ఏమని సమాధానం ఇస్తున్నాడు? మనుష్యుడు రొట్టె వలన కాదు, మరి దేని వలన జీవిస్తాడు? దేవుని మాట వలన. క్రీస్తుకు పూర్వము మోషే గ్రంథకర్త చెప్పినటువంటి ఈ యొక్క మాటలు 4000 సంవత్సరాల క్రితం చెప్పబడిన ధర్మశాస్త్రంలో చెప్పబడిన మాటలు యేసయ్య ఇక్కడ వాడుతున్నాడు. రండి, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 8వ అధ్యాయము 3వ వచనం చదవండి. ఆహారము వలననే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియచేయుటకు ఆయన నిన్ను అణచి నీకు ఆకలి కలుగ చేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరుగని మన్నాతో నిన్ను పోషించను. ఈ 40 సంవత్సరములు నీవు వేసుకున్న బట్టలు పాతగిరలేదు, నీ కాలు వాయలేదు. ఒకడు తన కుమారుని ఎట్టు శిక్షించను అట్లే నీ దేవుడైన యెహోవా నిన్ను శిక్షించువాడని నీవు తెలుసుకోమంటున్నాడు. చూడండి ప్రియా దేవుని బిడ్డలారా, అంటే అప్పుడు చెప్పబడిన మాట ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ఏమంటున్నాడంటే ఆహారం వలనే గాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుతారు. నిజమే, ఈ రొట్టె వలన కాదు, ఈ భౌతికమైనటువంటి ఆహారం వలన కాదు, దేవుని మాట వలన నరులు బ్రతుకుదురని తెలియచేటుకు నిన్ను అణచి కుదిలించి నీకు ఆకలి కలుగు చేసి నీవే కానీ నీ పితరులు కానీ భుజించని మన్నాను. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు మన్నాను కురిపించాడు. 40 సంవత్సరములు మరలా కనాను పాలస్తీనా దేశం యొక్క పొలిమేరలకు వచ్చేంత వరకు కూడా ఆకాశమునికి ఆజ్ఞ ఇచ్చాడు, మన్నాను కురిపించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అంటే దేవుడు అద్భుతమైన కార్యములు చేసి తన బిడ్డలను కాపాడువాడని జ్ఞాపకం చేసుకోవాలి. అందుకంటాడు దేవుని మాట వలన, ఆయన మాట వలన ఆకాశం విప్పబడింది, మన్నాను కురిపించాడు, తన బిడ్డలను తృప్తిపరిచాడు. దేవుడు ఒక మాట ఆ మనుషుని బ్రతికిస్తుంది. ఇక్కడ కూడా మనుషులు రొట్టె వలన మాత్రం కాదు అంటున్నాడు. మరి దేని వలన? దేవుని మాట వలన బ్రతుకుతారు. ఆ మాటలో శక్తి ఉంది,
ఆ మాటలో జీవం ఉంది, ఆ మాటలో ఆశీర్వాదం ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన మాట వలన బ్రతుకుదురని ఇక్కడ ద్వితీయోపదేశకాండము 8వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తున్నాం. ఇది శారీరక సంబంధమైనటువంటి శోధన యేసుక్రీస్తు అనుభవించినప్పుడు దాని చేత కూడా యేసయ్యను బలహీనపరచాలని ప్రయత్నం చేశాడు. కానీ శోధకుడు దాని వలన ఎలాంటి ప్రయోజనము కలగలేదు. ఇది శారీరక సంబంధమైనది. ఆ తరువాత అపవాది ఆయనను తీసుకొని పోయి భూలోక రాజ్యములన్నిటిని ఒక నిమిషములో ఆయనకు చూపించాడంట. భూలోక రాజ్యములన్నీ ఒక్క నిమిషంలో చూపించాడు. ఒక సందర్భములో యేసుక్రీస్తు ఈ లోకాధికారి అంటాడు. ఎందుకు లోకాధికారి అన్నాడు? లోకములోని మనుష్యులను ప్రలోభపరుస్తూ దేవుని నుండి దూరము చేసి ఈ లోక సంబంధమైనటువంటి సర్వ సుఖాలను చూపిస్తూ లోకములోని మనుషులను దేవుని నుండి దూరం చేస్తున్నాడు కనుక ఈ లోకాధికారి అంటాడు. ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడి ఉంటున్నాడు. అంటే ఈ లోకాధికారి ఎవరని? సాతానుని. బయటికి త్రోసివేయబడతాడు. క్రీస్తు అందరి చేత ఆకర్షించబడతాడు, పైకెత్తబడతాడు అనే మాట మనము చూస్తాం. రండి యోహాను సువార్తకు రండి. ఒక్కసారి యోహాను సువార్త చూసినట్లయితే 12వ అధ్యాయము 32వ వచనం చదవండి. ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడును, నేను భూమి మీద నుండి పైకెత్తబడిన అందరినీ నా యొద్దకు ఆకర్షించుకుందని చెప్తున్నాడు. అంటే భూమి మీద నుండి పైకెత్తబడినప్పుడు, ఆయన సిలువకు వెళ్ళినప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడతాడు. ఎందుకంటే ఈ యొక్క బిడ్డలకు రక్షణ కలుగుతుంది. పాపులుగా ఉన్నటువంటి వారందరూ పరిశుద్ధులు అవుతున్నారు. దేవుని యొక్క కృప చేత రక్షించబడుతున్నారు. దేవుడు తన బిడ్డలను కాపాడి ఆయన నిత్య జీవ రాజ్యములకు వారసులుగా చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ లోకాధికారి అంటే సాతాను త్రోసివేయబడతాడు. యేసుక్రీస్తు ఆయన సిలువకు ఎక్కినప్పుడు ఈ దోషములు పాపములు క్షమించబడి ఆయన నిత్య జీవ రాజ్యానికి వారసులు అవుతున్నారు. కాబట్టి మొదటి శోధన శారీరక సంబంధమైనటువంటిది, రెండవది లోక సంబంధమైనటువంటి శోధన. ఏమిటి ఆ లోక సంబంధమైనది? ఒక నిమిషములో లోకరాజ్యములన్నిటిని చూపించాడు. అన్నీ చూపించిన తర్వాత ఏమని అడుగుతున్నాడు? యేసయ్యను ఏమంటున్నాడు చూడండి. ఒక నిమిషములో చూపించిన తర్వాత ఈ అధికారమంతయు ఈ రాజ్యములు మహిమయు నీకిచ్చును, అది నాకు అప్పగింపబడి ఉన్నది, అది ఎవనికి నేను ఇయ్యగోరుదునో వానికిచ్చును, కాబట్టి నీవు నాకు మ్రొక్కితివా, ఇదంతయు నీదగునని ఆయనతో చెప్పాను. చూడండి, మొట్టమొదటిసారిగా ఆయన శోధించబడిన తర్వాత ఇది చూసినట్లయితే రెండవ శోధన. ఇది లోక సంబంధమైనది. ఒక్కసారి లోక రాజ్య మహిమలను చూపించాడు. ఈ లోకముల సర్వ సుఖాలు, ఈ లోకముల ఐశ్వర్యము ఉన్నటువంటి సమస్తాన్ని చూపించాడు. ఇవన్నీ చూపించి కూడా అంటున్నాడు, ఈ అధికారం అంతా కూడా నా స్వాధీనంలో ఉన్నది, నేను ఎవరికి ఇవ్వకూడదునో వారికే ఇస్తాను అని జ్ఞాపకం చేస్తూ, నీవు నాకు మొక్కితివా, ఇదంతా కూడా నీ దగును అంటున్నాడు. చూడండి, సర్వశక్తుని దేవుని కుమారుని ఏమంటున్నాడు అపవాది? నీవు నాకు మొక్కుమని అడుగుతున్నాడు. దానికి యేసయ్య చక్కని సమాధానం ఇచ్చాడు. చూడండి, అందుకు యేసు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చారు. చూడండి, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రమే సేవింపాలి. నిజమే, దేవునికి మాత్రమే మొక్కాలి, ఆయనకు మాత్రమే నమస్కారం చేయాలి. మొట్టమొదటిసారిగా యేసుక్రీస్తును శోధించినటువంటి శోధకుడు ఆ తర్వాత యేసయ్యకు నమస్కారం చేస్తాడు. ఒక దినాన ఏమని నమస్కారం చేస్తాడు చూడండి. రండి మార్కు సువార్తకు రండి, 5వ అధ్యాయము. మార్కు సువార్త 5వ అధ్యాయము. నీవు నాకు మొక్కితివా, ఇదంతయు నీకు ఇచ్చేదని చెప్పినటువంటి శోధకుడు ఇక్కడ ఏమి చేస్తున్నాడో చూసినట్లయితే చూడండి, 6:5 వాడు దూరము నుండి యేసును చూచి పరిగెత్తుకొని వచ్చి ఆయనకు నమస్కారం చేసి. చూడండి, ఎవరికి నమస్కారం చేశారు? సర్వలోకనాథుడగు
సర్వ సృష్టికర్త దేవుని కుమారుని క్రీస్తునకు నమస్కారము చేసి, వాడు పరిగెత్తుకుని వచ్చి ఆయనకు నమస్కారం చేసి, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరుచుకోమని దేవుని పేరిట నీకు ఆనబెట్టుచున్నానని బిగ్గరగా కేకలు వేసెను. ఒకనాడు మొట్టమొదటి శోధన ఏమిటి? నీవు దేవుని కుమారుడు అయితే ఈ రాళ్ళు రొట్టెలొంగినట్లుగా చేసుకొనమన్నాడు. ఇక్కడేమంటున్నాడు? ఒప్పుకుంటున్నాడు. నీవు దేవుని కుమారుడవయ్యా, దేవుని కుమారుడా, సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమి, నన్ను బాధపరచుకోమని దేవుని పేరట నీకు ఆనపెడుచున్నాను అన్నాడు. చూడండి, అయ్యా నన్ను బాధపరచొద్దు అంటున్నాడు. చూడండి, నీవు నాకు మృక్కితివా, నీకు ఇచ్చేస్తానని చెప్పినటువంటి శోధకుడు యేసయ్య ఎదుట మృక్కి అంటున్నాడు, యేసు సర్వోన్నతుడైన దేవుని కుమారుడా, నాతో నీకేమయ్యా, నన్ను బాధపరచొద్దయ్యా అని ఆన పెడుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, నిజమే, శోధకుడు జయించే శక్తి మనలోనికి రావాలంటే దేవుని వాక్యము మనలో ఉండాలి, దేవుని మాటలు మనలో నిలిచి ఉండాలి. ఆ దేవుని మాటలు మనలో నిలిచినప్పుడు శోధకుని మనం ఎదిరిస్తాం. రండి, రోమీయులకు రాసిన పత్రిక 16వ అధ్యాయము 20వ వచనం చదవండి. అక్కడ ఏమని చెప్తున్నాడు? సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిత్తక త్రొక్కించును. చూడండి, ఆ శక్తి ఎవరిస్తున్నారు? దేవుడిస్తున్నాడు. సమాధానకర్తయగు దేవుడు, యేసుక్రీస్తుకు సమాధానకర్త అనే పేరు కూడా ఉంది. ప్రియా దేవుని బిడ్డలారా, ఆయన సాతాను మీ కాళ్ళ కింద శీఘ్రముగా చిత్తకు త్రొక్కించును. నిజమే, వాక్యము ద్వారా సాతాను మనం జయించగలము, దేవుని మాటల ద్వారా సాతాను మనం ఎదిరించగలము. సాతాను మన నుండి వెళ్ళిపోవటానికి దేవుని మాటలు నీలో నాలో నిలిచి ఉంటే దాన్ని జయిస్తాము, అది పారిపోయినట్లుగా చేస్తాము. యాకోబు పత్రికలు కూడా అదే చెప్తాడు. రండి ఒకసారి యాకోబు పత్రిక 4వ అధ్యాయము చూసినట్లయితే 7వ వచనం చదవండి. కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి, అప్పుడు వాడు మీ యొద్ద నుండి పారిపోవును. దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును అంటున్నాడు. నిజమే, దేవుని యొద్దకు రండి, ఆయన చెంతకు వస్తే ఆయన మీ యొద్దకు వస్తాడు. ఆయన చెంతకు వచ్చి ఆయన సన్నిధిలో ఉండి ఆయన స్తుతించి ఆయన గనపరిచి ఆయన వాక్యాన్ని మనం ధ్యానిస్తే ఆయన మన యొద్దకు వస్తాడు. మన అవసరతలు, మన కొదువ కొరతలు ఆయన తీరుస్తాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ శోధకుడు అంటున్నాడు, నీ ఒక్కసారి నాకు మొక్కితివా, ఒక్క నిమిషంలో చూపించాడు, ఇవన్నీ నీకు ఇచ్చివేస్తాను అని చెప్పినప్పుడు యేసయ్య సమాధానం ఇచ్చాడు. ఎవరికి మొక్కమంటున్నాడు? నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రమే సేవింపవలెను అని రాయబడి ఉంది. ఎన్నవాజ్ఞ ఇది? ఎన్నవాజ్ఞ? దేవునికి మాత్రమే మొక్కాలి, ఆయన మాత్రమే సేవించాలి. ఎన్నవాజ్ఞ? మొదటి ఆజ్ఞ, నీ దేవుడైన యెహోవా నేను తప్ప వేరొక దేవుడు నీకుండకూడదు. నీవు ఆయనకు మాత్రమే పూజ చేయాలి, ఆయనకు మాత్రమే ప్రార్థన చేయాలి, ఆయనకు మాత్రమే స్తుతించాలి, ఆయన మాత్రమే గణపరచాలి. అందుకంట నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయన మాత్రము సేవింపాలని రాయబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చెను. రండి, నిర్గమకాండము ప్రభువు ప్రతి వాక్యాన్ని చూపిస్తున్నాడు. 34వ అధ్యాయము 14వ వచనం చెప్తున్నాడు. నిర్గమకాండము 34వ అధ్యాయము 14వ వచనం చదవమ్మా. ఏలయనగా వేరొక దేవునికి నమస్కారము చేయవద్దు అంటున్నాడు. అందుకని అన్నాడు, నీ దేవునికి మాత్రమే నీవు మొక్కు అంటున్నాడు. వేరొక దేవునికి నీవు నమస్కారము చేయవద్దు. ఆయన నామము రోషము గల యెహోవా, ఆయన రోషము గల దేవుడు. కాబట్టి ఆ దేవునికి మాత్రమే నీవు నమస్కారం చేయాలి, ఆయనకు మాత్రమే నీవు మొక్కాలి. అందుకని అంటున్నాడు, నీ దేవుడైన ప్రభువునకు మొక్కి ఆయనను మాత్రము సేవింపవలనని రాయబడి ఉన్నదని ప్రత్యుత్తరం ఇచ్చాడు. వానికి ప్రత్యుత్తరం ఇచ్చాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దీని ద్వారా కూడా జయించలేకపోయాడు. మొదటిదేమో శారీరక సంబంధమైనది, రెండవది లోక సంబంధమైనది, ఇది కూడా జయించలేకపోయాడు. మూడవ శోధన ఏమిటో చూడండి. అతన్ని ప్రభువుని ఎక్కడికి తీసుకుని వెళ్ళారు? 9వ వచనంలో, పిమ్మట ఆయనను
యెరూషలేమునకు తీసుకొని పోయి దేవాలయ శిఖరమున ఆయనను నిలువబెట్టి, నీవు దేవుని కుమారుడైతే ఇక్కడి నుండి క్రిందికి దుముకు అంటున్నాడు. అంటే దేవాలయం నుండి, అంటే భూమి నుండి దేవాలయం యొక్క శిఖరం యొక్క ఎత్తు దాదాపు 100 అడుగుల ఎత్తు ఉంటుంది. అంత 100 అడుగుల ఎత్తు నుండి శిఖరం మీద నిలబెట్టి నీవు క్రిందికి దుముకుము. శోధకుడు మరలా వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. చూడండి, సాతానుకు వాక్యం బాగా తెలుసు. ఏమంటున్నాడు 10వ వచనంలో? నిన్ను కాపాడుటకు నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదం ఎప్పుడైనను రాతికి తగలకుండా వారు నిన్ను చేతులతో ఎత్తికొందురు అని రాయబడి ఉన్నదని ఆయనతో చెప్పాను. ఎవరికి వాక్యం చెప్తున్నారు? సర్వశక్తి గల తండ్రి అయిన దేవుని కుమారుని క్రీస్తుకి వాక్యం చెప్తున్నాడు. సాతాను అపవాది వాక్యం చెప్తున్నాడు. అసలు ఆ వాక్యం ఎవరు? ఆ వాక్యం ఎవరు? దేవుడే. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వచనం చదవండి. ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయనే వాక్యము. క్రీస్తే వాక్యమై ఉంటే క్రీస్తుకు వాక్యాన్ని జ్ఞాపకం చేసి శోధించాలని ప్రయత్నం చేస్తున్నాడు శోధకుడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ వాక్యము 14వ వచనంలో, 1వ అధ్యాయము యోహాను సువార్త 14వ వచనంలో, ఆ వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించాడు. ఆయన సామాన్య మానవుడిగా ఈ లోకానికి వచ్చాడు. ఒక వాక్యమైనటువంటి క్రీస్తు ఈ లోకానికి ఒక సామాన్య మానవుడిగా దిగి వచ్చాడు. ఆయనకు వాక్యం చెప్తున్నాడు, ఆయనకు జ్ఞాపకం చేస్తున్నాడు. ఆయన చెప్పిన వాక్యం ఏమిటి? అది 91వ సంకీర్తన. రండి, అపవాది వాక్యం జ్ఞాపకం చేశాడు. 91వ సంకీర్తన 11, 12 వచనాలు చదవండి. 11, 12 వచనం. నీ మార్గములన్నిటిలో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపించును, నీ పాదములకు రాయి తగులకుండా వారు ఆయన నిన్ను గూర్చి దూతలుగా నీ పాదముకు రాయి తగలకుండా వారు నిన్ను తమ చేతుల మీద నిన్ను ఎత్తి పట్టుకొందురు అంటున్నాడు. నిజమే, నిన్ను ఎత్తి పట్టుకుంటారని ఈ వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎప్పుడో క్రీస్తుకు పూర్వము 1000 సంవత్సరాల క్రితము దావీదు భక్తుడు రచించిన ఈ సంకీర్తన జ్ఞాపకం చేస్తున్నాడు. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన దూతలకు ఆజ్ఞాపిస్తాడు, నీ తమ చేతులతో నిన్ను ఎత్తి పట్టుకుంటారనేటువంటి వాక్యాన్ని జ్ఞాపకం చేస్తున్నాడు. వాక్యమైనటువంటి క్రీస్తుకు వాక్యము జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అపవాది యేసయ్య, అందుకు యేసు ఏమని చెప్తాడు చూడండి, నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు అని సమాధానం ఇస్తున్నాడు. 4 లూకా సువార్త 4:12 వచనం అన్నాడు, అందుకు యేసు నీ దేవుడైన ప్రభువును శోధింపవలదు, నీవు ఎప్పుడూ శోధింపబడి ఉన్నదని అని చెప్పబడి ఉన్నదని వానికి ప్రత్యుత్తరం ఇచ్చను. నువ్వు శోధింపబడకూడదు ఆయనను అంటున్నాడు. ఎందుకని ఈ మాట? ఇది కూడా వాక్యాన్ని చెప్తున్నాడు యేసయ్య. ఆ మాట ఒకసారి మనం జ్ఞాపకం తెచ్చుకుందాం. రండి, నిర్గమకాండం 17వ అధ్యాయము 7వ వచనం చదవండి. అక్కడ వారు శోధిస్తున్నారు. ఏమని? ఆయన మన మధ్య ఉన్నాడో లేడని ఆయనను శోధిస్తున్నారు. రండి, 17:7 చదవమ్మా. అప్పుడు ఇశ్రాయేలు చేసిన వాదమును బట్టి యెహోవా మన మధ్య ఉన్నాడో లేదో అని వారు యెహోవాను శోధించును బట్టి అతడు ఆ చోటికి మస్సా అనియు మెరీబా అనియు పేర్లు పెట్టిన. చూడండి, మస్సా అంటే ఏమిటి? చూడండి, ఫుట్నోటు, శోధించుట. మెరీబా అంటే వాదము చేయుట. చూడండి, అక్కడ దేవుడు మన మధ్యలో ఉన్నాడా లేడని. ఎందుకని? ఆ కొండ మీద, హోరేబు దగ్గర ఆ బండ మీద చేతి కర్రతో ఎప్పుడైతే మోషే నీళ్లు కొట్టాడో, ఆ బండను కొట్టాడో, నీళ్లు వచ్చేసాయి. బండను కొట్టగా ప్రజలు త్రాగుటకు దానిలో నుండి నీళ్లు బయలుదేరని మోషేతో సెలవిగా మోషే ఇశ్రాయేలు పెద్దల కన్నుల ఎదుట అట్లు చేసెను. ఒక అద్భుతమైన కార్యం చేశాడు మోషే. ఆ బండను కొట్టగానే నీళ్లు వచ్చేసాయి. అప్పుడు వారికి ఆశ్చర్యం వేసి ఏమని శోధిస్తున్నారు? యెహోవా మన మధ్య ఉన్నాడో లేడో అని వారు యెహోవాను శోధించును బట్టి ఆ చోటుకి ఏమని పెట్టారు? మస్సా అంటే శోధించుట, మెరీబా అంటే వాదము అని మనం ఇక్కడ చూస్తున్నాం. ఈ మాట చెప్తున్నాడు, నీ దేవుని నీవు శోధింపవలదు.
దేవుని శోధింపవలదు అని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అదే మాట మనం ఒకసారి ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము, ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయము 16వ వచనం చదవండి. మీరు మస్సాలో మీ దేవుడైన యెహోవాను శోధించినట్లు ఆయనను శోధింపకూడదు. నీ దేవుని నీవు శోధింపకూడదని కూడా మరలా ద్వితీయోపదేశ కాండంలో ఇవే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అని చెప్పబడి ఉన్నదని వారికి ప్రత్యుత్తరం ఇచ్చును. అపవాది ప్రతి శోధనను ముగించి, అంటే అర్థం ఏమిటి? ఇంకా ఎన్నో శోధనలు చేశాడు. ప్రతి శోధన, ఇక్కడ 3 శోధనలు మనం చూస్తాం. లోక సంబంధమైనది, శారీరక సంబంధమైనది, సాతాను సంబంధమైన శోధన. ఈ 3 శోధనలు కూడా జయించాడు ఆయన. ఇవి కాకుండా ప్రతి విధమైనటువంటి శోధనను ముగించి కొంతకాలం ఆయనను విడిచిపోయాను. ప్రియా దేవుని బిడ్డలారా, యేసయ్యను సాతాను శోధించాడు, యేసయ్య జయించాడు, సాతాను జయించాడు. ఆ సాతాను జయించి తన బిడ్డలకు గొప్ప ఆధిక్యత ఇచ్చాడు, తన బిడ్డలకు గొప్ప దిశానిర్దేశం ఇచ్చాడు. అందుకే అంటాడు, లోకములో మీకు శ్రమలు వచ్చును అని జ్ఞాపకం చేస్తున్నాడు. అయినను మీరు భయపడవద్దు. రండి యోహాను సువార్తకు రండి ఒకసారి. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను 16వ అధ్యాయము చూడండి, 33వ వచనం చదవండి. నా యందు మీకు సమాధానం కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించున్నాను అంటున్నాడు. చూడండి, ఇలాంటి శోధనలు మీకు కలుగుతాయి. ముందుగా చెప్తున్నాడు యేసయ్య, మీకు ఎలాంటి శోధనలు కలుగుతాయి. లోకములో మీకు శ్రమలు కలుగుతున్నాయి కాబట్టి కలుగుతాయి, అయినను మీరు ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకాన్ని జయించాడు. ఆయన జయించాడు లోకాన్ని. లోక శోధనలన్నీ, శారీరక సంబంధమైనవనియు సాతాను సంబంధమైనవి కూడా ఆయన జయించాడు. ప్రతి విశ్వాసికి లోకములో శోధనలు, సమస్యలు అనేకమైనటువంటి వస్తుంటాయి. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ లోకము ఎలాంటిదంటే కలుషితమైనటువంటి లోకములో ఈ కలుషితమైనటువంటి శోధనలు, సమస్యలు అనేకమైనటువంటివి వస్తుంటాయి. ఆ శోధన చేత మరి బాధించబడినటువంటి వారు, వేధించబడినటువంటి వారు సమాధానం కలిగినటువంటి వారై ఉండాలని యేసయ్య చెప్తారు. వాటిని జయించాలంటే యేసయ్య మన చెంత ఉండాలి. ఆయన వాక్యం మన చెంత ఉన్నప్పుడు వాటన్నిటినీ మనము జయిస్తాం. ప్రియా దేవుని బిడ్డలారా, అందుకనే ఒక భక్తుడు ఈ పాటను రాస్తుంటాడు. కలుషితమగు ఈ లోకం కదిలెను నా కన్నులలో, కలుషితమగు ఈ లోకం కదిలెను నా కన్నులలో, మరణ శరీరపు మరులే మెదిలెను నా హృదయములో, మరణ శరీరపు మరులే మెదిలెను నా హృదయములో, కల్వరిలో ఆదరించు 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 నా ప్రియ యేసు రాజా, ఆదుకో నన్నెప్పుడు శోధనలో వేదనలో, శోధనలో వేదనలో నిన్ను వీడి పోనీయకు, నిన్ను వీడి పోనీయకు నా ప్రియ యేసు రాజా, ఆదుకో నన్నెప్పుడు. ఈ శోధనలు, సమస్యలు వచ్చినప్పుడు ఆ శోధన సమస్యలు చాలా ఎక్కువగా చూస్తాం, దేవునిని మనం తక్కువగా చూస్తాం. అందుకనే భక్తుడు అంటాడు, మరచితి నీవా దానం
సడలేను నా విశ్వాసం. మరచితిని వాగ్దానం, సడలేను నా విశ్వాసం. శ్రమల ప్రవాహపు సుడులే వడిగా నన్ను పెనుగొనగా, శ్రమల ప్రవాహపు సుడులే వడిగా నన్ను పెనుగొనగా, కల్వరిలో ఆదరించు 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 నా ప్రియ యేసు రాజా. ఆదుకొనన్నెప్పుడు శోధనలో వేదనలో, శోధనలో వేదనలో నిన్ను విడిచి పోనీయకు, నిన్ను విడిచి పోనీయకు నా ప్రియ యేసు రాజా. ఆదుకోనన్నెప్పుడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు, శోధనలు, సమస్యలు ఎన్ని వచ్చినా వాటిని జయించాలంటే యేసయ్య నీకు నాకు తోడుండాలి. ఆయన తోడు లేనిదే మనం ఏమి చేయలేము, మన వలన ఏమీ కాదు. ఎందుకంటే కలిగి ఉన్నదేది ఆయన లేకుండా కలగలేదు. ఇలాంటి శోధనలు, సమస్యలు వచ్చినా దేవుని వాగ్దానం మర్చిపోతాం. ఈ శ్రమల ప్రవాహపు సుడులే ఇవన్నీ కూడా నన్ను బహు బాధ పెడుతున్నవి అని జ్ఞాపకం చేస్తున్నాడు ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి ఆయన మనల్ని ఆదుకునే విధముగా కల్వరిలో, ఆ కల్వరి కొండలో క్రీస్తు మన కొరకు ప్రాణమును అర్పించేటటువంటి ఆ కొండలో నన్ను ఆదరించు అంటున్నాడు. అక్కడే నన్ను ఆదరించు, నా దోషములు పాపములు క్షమించమని భక్తుడు చక్కగా ఈ పాటను రచించాడు ప్రియా దేవుని బిడ్డలారా. నిజమే, వీటన్నిటిని జయించానంటున్నాడు యేసయ్య. ఏమంటున్నాడు? లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యం తెచ్చుకోండి. అంటే మన ధైర్యం ఎవరు? యేసయ్య మన ధైర్యం. అయినను ధైర్యం తెచ్చుకోండి. కారణం ఏమిటంటే నేను లోకమును జయించి ఉన్నాడు. ఆయన జయించాడు లోకమును. శారీరక సంబంధమైనటువంటిది, సాతాను సంబంధమైనటువంటిది, ప్రతి విధమైన శోధనలు ఆయన జయించాడు. జయించి యేసయ్య నీకు ఒక మార్గం చూపిస్తున్నాడు. ఇటువంటి భయంకరమైన శోధనలు ఎన్ని వచ్చినా నీవు తొట్టిల్లవద్దు అని చెప్తున్నాడు. నీవు భయపడవద్దు, నీ విశ్వాసాన్ని కోల్పోవద్దు, నీ నమ్మకాన్ని విడిచిపోవద్దు. స్థిరమైన విశ్వాసంతో ముందుకు వెళ్ళాలని జ్ఞాపకం చేస్తున్నాడు. పాత నిబంధనలో కూడా ఇదే రకమైన శోధన కలిగింది. చదువుకున్నాం రండి. ఆదికాండము 26వ అధ్యాయంలో ఇదే రకమైన భయంకరమైనటువంటి ఒక శోధన కలిగింది. ఆ శోధన కలిగినప్పుడు ఆ శోధన నుండి కాపాడబడ్డారు. చూడండి 26వ అధ్యాయంలో గెరారులో నివసిస్తున్నాడు ఇస్సాకు. ఇస్సాకు యొక్క భార్య పేరేమిటి? రిబ్కా. చాలా చక్కింది ఆమె. ఆ రిబ్కాను ఇస్సాకునికి ఇచ్చి పెళ్లి చేశాడు. మరి ఎలియాజరు అక్కడి నుంచి ఆరమనహాయము నుండి తీసుకొచ్చి మరి తన యొక్క యజమాని కుమారుడైనటువంటి ఇస్సాకునకు రిబ్కానిచ్చి పెళ్లి చేశాడు. వారిద్దరూ కూడా కలిసి జీవిస్తున్న సమయంలో వారు గెరారు ప్రాంతానికి వచ్చాడు. ఆ ప్రాంతానికి వచ్చినప్పుడు దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు, నీవు అబ్రహాము నా మాట విని నేను విధించిన దాని ఆజ్ఞలను, నా కట్టలను, నా విషయములను గైకొన్నాడు అని చెప్పాడు ఇస్సాకుతో. కాబట్టి ఇస్సాకు గెరారులో నివసిస్తున్నాడు. ఫిలిస్తీన్లు పట్టణమైనటువంటి గెరారులో నివసిస్తున్నటువంటి సమయంలో ఆ మనుష్యులు అతని భార్యను చూశారు. చూసి ఎవరిమే అని అడిగారు. ఆయన ఏమని చెప్పాడు? ఈమె నా సహోదరి అని చెప్పాడు. ఎందుకనగా రిబ్కా చక్కనిది కనుక ఆ చోటి మనుషులు ఆమె నిమిత్తము నన్ను చంపుదురేమనుకొని తన భార్య అని చెప్పుటకు భయపడ్డాడు. నిజమే, ఆ దినాలలో ప్రజలు బహు క్రూరత్వము కలిగి ఉన్నటువంటి దినాలు. అది
వారు దేవుని ఎరుగని బిడ్డలు, పైగా గెరారు పట్టణము ఫిలిష్తీయుల పట్టణము. వారు దేవుని ఎరిగినటువంటి వారు, విగ్రహారాధన జీవితం కలిగినటువంటి వారు, ఎటువంటి భయము లేనటువంటి వారు. ఆ ప్రాంతంలో అక్కడ నివసిస్తున్నప్పుడు నేను నీకు తోడై ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. తోడైనాడు. ఒక శోధన కలిగింది. రెబ్కాను వారు చూసి ఎవరు ఈమె అంటే ఏమని చెప్పాడు? నా సహోదరి అని చెప్పాడు. ఆ తర్వాత కొద్ది కాలము అక్కడ నివసిస్తున్నాడు అబీమెలెకు రాజు. అక్కడ పరిపాలిస్తున్న అబీమెలెకు రాజు కిటికీలో నుండి కిందకు చూశాడు ఆ యొక్క ఇంటి వైపు. అప్పుడు ఏం చేస్తున్నాడు? ఇస్సాకు తన భార్యతో సరసమాటం ప్రారంభించాడు. చూచి వెంటనే పిలిపించాడు ఇస్సాకును. పిలిపించి అడిగాడు, ఏమిటి నీ సహోదరి అని చెబుతున్నావేమిటి? ఆమె నీ భార్య కదా అంటే ఆయన అంటాడు, నా అన్న కుమార్తె కదా, నా సహోదరి అవుతుంది కదా అని చెప్పుచు నేను భయపడ్డాను అని చెప్పాడు. ఆమె గురించి నేను భయపడ్డాను, నన్ను చంపుదురేమోనని నేను భయపడ్డానంటే అప్పుడు అబీమెలెకు చూడండి ఏమంటున్నాడు? నన్ను చనిపోతానని భయపడానంటే అబీమెలెకు 10వ వచనం చదవండి. అందుకు అబీమెలెకు, నీవు మాకు చేసిన ఈ పని ఏమిటి? ఈ జనుల్లో ఎవడైనా ఆమెతో నిర్భయముగా శయనించవచ్చునే, అప్పుడు నీవు మా మీదికి పాతకము తెచ్చి పెట్టు వాడవు కదా అంటున్నాడు. అబీమెలెకు రాజు భయపడ్డాడు. ఆమె విషయంలో ఎవరైనా పొరపాటు చేస్తే మా దేశానికి ఒక పాతకం అంటే ఏంటి? పాపము, ఒక దౌర్భాగ్యమైన స్థితి మాకు కలుగుతుంది. ఎలాగో తెలుసు అబీమెలెకు? ఎలాగో తెలుసు? అబ్రహాము సమయంలో కూడా ఇదే జరిగింది. రండి ఒకసారి ఆదికాండం 20వ అధ్యాయం చూడండి. అక్కడ కూడా ఇదే సంఘటన. ఆ సంఘటన ఇస్సాకులో కూడా పునరావృతమైంది. అక్కడ చూసినప్పుడు ఈమె ఎవరు? శారా. అబ్రహాం భార్య ఎవరు? శారా. చాలా చక్కనిది. అబీమెలెకు చూశాడు, ఆమెను తెచ్చుకున్నాడు, తన ఇంటిలో ఉంచుకున్నాడు. తన ఇంటిలో ఉన్నప్పుడు వెంటనే దేవుడు అబీమెలెకుతో మాట్లాడుతున్నాడు. 20వ అధ్యాయం ఆదికాండం 3వ వచనం చదవండి. అయినను రాత్రి వేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు వద్దకు వచ్చి, నీవు నీ ఇంట చేర్చుకున్న స్త్రీ ఒక పురుషునికి భార్య కనుక ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పెను. అయితే అబీమెలెకు ఆమెతో పోలేదు కనుక అతడు, ప్రభువా, ఇటు నీతి గల జనమును హతము చేయుదువా? ఈమె నా చెల్లెలని అతడు నాతో చెప్పలేదా? మరియు ఆమె కూడా, అతడు నా అన్న, నేను చేతులతో ఏ దోషము చేయక యథార్థ హృదయముతో ఈ పని చేసినాను అంటే ఆమెను ఏమీ చేయలేదు, తీసుకొచ్చేసాడు, అలాగున్నాడు. కానీ అదే సమయంలో ఒక ఆయన ఉన్నాడు. వసంతకాలమున యుద్ధం జరుగుతూ ఉంటే ఎక్కడున్నాడు ఆయన? మిద్దె మీద ఉన్నాడు. పైన ఉండి చూశాడు. ఎవరిని చూశాడు? బత్షెబాని. దావీదు బత్షెబాని చూశాడు. పాపం చేశాడు. అబీమెలెకు పాపం చేయలా, ఆమెను ముట్టుకోలేదు. శోధన వచ్చింది. శోధనలో నుండి తప్పించబడ్డాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషునికి శోధనలు రకరకాలుగా వస్తుంటాయి. అవి శారీరక సంబంధమైన, అవి ధన సంబంధమైన, అవి లోక సంబంధమైన, అది ఆహార సంబంధమైన, కానీ అది సాతాను సంబంధమైన, అవన్నీ వచ్చినప్పుడు వాటి నుండి తప్పించగలిగినటువంటి వాడు ధన్యుడు. నిజమే, శోధన వస్తుంది, ప్రార్థన చేయటము ధన్యత. బత్షెబాను చేకొన్నాడు. దేవుడు వెంటనే తన యొక్క జ్యేష్ఠ కుమారుని చంపివేశాడు. ఆ శిక్ష పోలేదు. వెంటనే అన్నాడు దేవుడు, ఇదిగో నీ జ్యేష్ఠ కుమారుడు చనిపోతున్నాడని దావీదు విషయంలో దేవుడు చేశాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఇక్కడ అబీమెలెకు కూడా అబ్రహాము సమయంలో ఏం జరిగింది? అతడు భయపడ్డాడు దేవునికి. ఎందుకంటే దేవుడు స్వప్నంలో చెప్పాడు, నీవు తీసుకొచ్చేటటువంటి ఆమె ఇతరునికి భార్య అయింది కనుక నీవేమి చేయవద్దు అని చెప్పినప్పుడు ఆగిపోయాడు, భయపడ్డాడు. ఇస్సాకుని పిలిచన్నాడు, నువ్వు నా మీద, మా దేశం మీద ఎంత పాతకము తీసుకొని వస్తావు అని అడుగుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఎందుకంటే ఇక్కడ తీసుకొని వచ్చినందుకే అబీమెలెకు కుటుంబాన్ని, దాసదాసీలను, ఆ సంతానాన్ని దేవుడు ఏం చేశాడు? ప్రతి గర్భమును మూసివేశాడు. రండి 20వ అధ్యాయం ఆదికాండం చూడండి, 17వ వచనం. అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అబీమెలెకును అతని భార్యను అతని దాసీలను బాగు చేస్తున్నారు. వారు పిల్లలు కనిరి. ఏలయనగా అబ్రహాము భార్య అయిన శారాను బట్టి దేవుడు అబీమెలెకు ఇంటిలో ప్రతి గర్భమును
మూసివేసిన. చూడండి, ఇది శాపము కలిగింది. అందుకని ఇప్పుడు భయపడ్డాడు. నా తండ్రి విషయంలో అది జరిగింది, అబ్రహాము విషయంలో అది జరిగింది, ఇప్పుడు అది జరుగుతుందని మా మీదకి పాతకం తేబోతున్నావా అని భయపడ్డాడు అబీమెలెకు. చూడండి, ఇటువంటి శోధనలు ఎన్నో జరుగుతున్నాయి జీవితంలో. దేవుడు ఎందుకు ఈ వాక్యమును మనకు ఎందుకు చూపిస్తున్నాడు? ఎందుకు ఇలాంటి శోధనలు మనకు చూపిస్తున్నాడంటే, నీవు ఆ శోధనలో, నేను ఆ శోధనలో పడిపోకూడదు. వాటిని జయించాలంటే దేవుని వాక్యము చేత మనము శుద్ధీకరించుకోవాలి. దేవుని మాటల చేత మనము నిలవబడినప్పుడు వాటన్నిటిని మనము జయిస్తాం ప్రియా దేవుని బిడ్డలారా. కాబట్టి నిరంతరము దేవుని నామ స్మరణ చేస్తూ రోమీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు. రండి, ఏమంటున్నాడు ఒకసారి చూడండి. 10వ అధ్యాయము అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో అంటున్నాడు, నీ నోటితో ప్రభువు నీవు ఒప్పుకోవాలి అని జ్ఞాపకం చేస్తున్నాడు. 10వ అధ్యాయము 8వ వచనం చూడండి. అదేమని చెప్పుచున్నది? వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, అది మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. ఏమని చెప్తుందో తెలుసా? మేము ప్రకటించు విశ్వాస వాక్యమే, అది నీ దగ్గర ఉంది అని జ్ఞాపకం చేస్తున్నాడు. ఆ వాక్యము నీ యొద్దను, నీ నోటను, నీ హృదయములోను ఉన్నది, మేము ప్రకటించు విశ్వాస వాక్యమే. అయితే మనం ఏమి చేయాలంటున్నాడు? అయితే అదేమనగా యేసు ప్రభువని నీ నోటితో ఒప్పుకొని దేవుడు మృతుల్లోని ఆయన లేపనని నీ హృదయమందు విశ్వసించినట్లా నీవు రక్షించబడతావు. ఏం చేయాలంట? యేసు ప్రభువని నోటితో ఒప్పుకోవాలి, దేవుడు మృతుల్లోని ఆయన లేపనని హృదయమందు విశ్వసించాలి. అంటే దేవుడు ప్రభువును మరణం నుండి తిరిగి లేపాడని విశ్వసిస్తే, యేసుక్రీస్తు ప్రభువు నీ నోటితో ఒప్పుకుంటే నీవు రక్షించబడతావు. ఏలయనగా నీతి కలిగినట్లు మనుషుల హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకున్నాం. నోటితో ఒప్పుకోవాలి, హృదయమందు కూడా విశ్వసించాలి. చాలామంది నోటితో ఒప్పుకుంటారు కానీ హృదయంలో విశ్వసించరు. విశ్వసించాలి. యేసయ్య చెప్పాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. మరి నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని జ్ఞాపకం చేస్తున్నాడు. నీ నోటితో ఒప్పుకోవాలి, నీ హృదయంలో విశ్వసించినప్పుడు నీవు రక్షించబడతావని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, మనుషులు హృదయంలో విశ్వసించును, రక్షణ కలిగినట్లు నోటితో ఒప్పుకున్నంటున్నాడు. కాబట్టి ఆయన యందు విశ్వాసం ఉంచు వాడెవడు సిగ్గుపడడు, కలవరపడడు అన్నాడు. యెషయా గ్రంథములో చెప్పిన ప్రవక్త చెప్పిన ఆ ప్రవచనాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. విశ్వసించువాడు కలవరపడడు. యెషయా గ్రంథము 28వ అధ్యాయము 16వ వచనం చదవండి. క్రీస్తుని గురించి ఆ మాటలు చెప్పబడ్డాయి. 28వ అధ్యాయము యెషయా గ్రంథము 16వ వచనము చూసినట్లయితే, ప్రభువు యెహోవా ఇలాగున సెలవిచ్చున్నాడు, సియోనులో పునాదిగా రాతిని వేసిన వాడు నేనే. అది పరిశోధింపబడిన రాయి, అమూల్యమైన రాయి, తలరాయి, బహు స్థిరమైన పునాది అయిన మూలరాయి అయి ఉన్నది. విశ్వసించువాడు కలవరపడని ఆ మాట చెప్పబడి ఉంది. కాబట్టి ఇక్కడ సిగ్గుపడడు. విశ్వసించువాడు సిగ్గుపడిన అవసరం లేదు, కలవరపడిన అవసరం లేదు, భయపడిన అవసరం లేదు. దేవుని వాక్యం మన దగ్గర ఉంది, మనము భయపడిన అవసరం లేదని జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మాటను జ్ఞాపకం చేస్తూ, ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తున్నారో, తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఎలా ఉన్నాడు? ఐశ్వర్యవంతుడైనాడు. రోమీయులకు రాసిన పత్రికలో మనం చూస్తే ఆయన ఐశ్వర్యవంతుడున్నాడు. 12 వచనంలో చూస్తే తనకు ప్రార్థన చేయ వారందరి ఎడల కృప చూపుటకు ఆయన ఐశ్వర్యవంతుడైనాడు. ఎందుకనగా ప్రభువు నామమును బట్టి ప్రార్థన చేయవాడెవడో వాడు రక్షింపబడును. ఎవరైతే ప్రార్థన చేస్తారో రక్షించబడతారు. ఇదే మాట యోవేలు గ్రంథంలో చూస్తాం మనం. యోవేలు గ్రంథంలో ఏమని చెప్తున్నాడు? 2వ అధ్యాయము చూసినట్లయితే అక్కడ ఏమని జ్ఞాపకం చేస్తాడంటే, 2వ అధ్యాయము 32వ వచనం చదవండి. చివరి వచనములు ఆ దినమున యెహోవా నామమును బట్టి ఆయనకు ప్రార్థన చేయవారందరూ రక్షింపబడుదురు. ఈ మాట జ్ఞాపకం చేశాడు పౌలు భక్తుడు. నిజముగా ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని నామమును బట్టి ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో,
దేవుని నామమును బట్టి శోధన నుండి, సమస్య నుండి, అభ్యంతరం, ఆటంకం నుండి కాపాడబడాలని యేసయ్య నీ కొరకు నా కొరకు 3 శోధనలు, ప్రతి విధమైన శోధనలన్నీ జయించాడు. మొట్టమొదటి శోధన ఏమిటి? శారీరక సంబంధమైనది. రెండవది లోక సంబంధమైనది. మూడవది సాతాను సంబంధమైన శోధనను. ఈ మూడింటిని కూడా ఆయన జయించాడు. ప్రియా దేవుని బిడ్డలారా, ఆ మూడింటిని జయించి మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు, మనకు ఒక మార్గం ఇచ్చాడు ఆయన. మీరు కూడా ఇలాంటివి వస్తే మీరు జయించాలి. ఎందుకంటే అందుకే నేను ఈ మాటలు మీతో చెబుతాను, మీకు సమాధానం కలిగినట్లుగా ఈ మాటలు చెబుతాను. లోకములో మీకు శ్రమ వచ్చినది, అయినను ధైర్యము వహించుడి, నేను లోకమును జయించున్నాను. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, అటువంటి దేవుని వాక్యము చేత మనము ఎప్పుడైతే నింపబడుతున్నామో, దేవుని మాటల చేత ఎప్పుడైతే మనము దేవుని చేత, దేవుని వాక్యము చేత, మాటల చేత మన హృదయంలో భద్రము చేసుకుంటామో, ఈ శోధనలు జయించడానికి మనకు శక్తి ఉంటుంది. వీటిని జయించడానికి మనకు బలం ఇస్తాడు. ఎప్పుడంటే ప్రార్థన చేస్తే. శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మనం చదువుకున్నాం 24:10 సామెతలు, శ్రమ దినమున నీవు కృంగిన ఎడల చేతగానే ఓడుతావు. ఆ శ్రమ దినమున కృంగిపోకుండా శోధన వేదనలు ఎన్నొచ్చినా దేవునికి ప్రార్థన చేస్తూ ముందు కొనసాగునట్లుగా పరిశుద్ధాత్మ దేవుడు మీకు సహాయము దయచేయునుగాక. ఆమేన్. దేవుడి వాక్యమును తన వెనుకడిలో దీవించునుగాక. ఆమేన్. సమస్త జ్ఞానం ఇచ్చిన దేవుని సమాధానము ప్రభు యేసు కృప వలన మీ హృదయములకు, మీ తలంపులకు కావలిండునుగాక. ఆమేన్. దేవా నాయా